ఈ రోజున కొత్త కోణంలో ప్రభు మీ హృదయాలను రేపాలని నేను ఆశతో మీ మధ్యలోకి వచ్చాను. ప్రభు అలాగూ చేయనుగాక. చూడండి, బైబిల్లో పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఎలా బ్రతకాలి బ్రతికి చూపించాడు. ఎలా ప్రేమించాలి ప్రేమించి చూపించాడు. ఎలా క్షమించాలి క్షమించి చూపించాడు. ఎలా భరించాలి భరించి చూపించాడు. ఎలా మాట్లాడాలి మాట్లాడి చూపించాడు. ఎలా నడవాలి నడిచి చూపించాడు. ఎలా చేయాలి చేసి చూపించాడు. ఆ రోజుల్లో చాలామంది బోధకులు ఉన్నారు, శాస్త్రులు పరిసయ్యులు అంటారు. అలాంటి వాడు కాదు యేసయ్య. ఆ శాస్త్రులు పరిసయ్యుల గురించి రాయబడిన మాట ఏమిటంటే, వారు చెప్తారే కానీ చెయ్యరు అని రాస్తుంది. డబ్బా మాటలు, వట్టి మాటలు. వారు చెప్తారు కానీ చెయ్యరు. కానీ యేసు ప్రభు చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించే ఒక మంచి మాదిరి దేవుడు మనకున్నాడు. అందరు యేసే 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక మంచి మాదిరి మన కొరకు ఉంచి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాదిరిని అనుసరించి మనం ఈ రోజుల్లో బ్రతకాలి. మన సాక్ష్యం మనతో ఆగిపోకూడదు. మీ క్రియలు మీ కార్యాలు మీతో ఆగిపోకూడదు. ఇంకా చెప్పనా, మీరు పొందుకున్న రక్షణ అది మీతో ఆగిపోకూడదు. అది మీ పిల్లల 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 పిల్లల్లో ఉండి అలాగూ రక్షణ కొనసాగుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు పొందుకున్న అభిషేకం, ఈరోజు మీరున్న ఈ క్రమం, మీరు వింటున్న ఈ ఉపదేశం, మీరు నేర్చుకున్న అనుభవాలు, అది మీతోనే ముగించకూడదు. అది మీ పిల్లలకి ఇవ్వాలి. ఆ పిల్లలు వారి పిల్లలకి ఇవ్వమని చెప్పాలి. దీన్నే లెగసీ అంటారు. లెగసీ. మనలో ఉన్న మంచితనాన్ని దాన్ని దాచిపెట్టవద్దు, దాన్ని పంచాలి, ఇవ్వాలి. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు మంచివాడు తన పిల్లల పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలకి ఏమిచ్చాము అని పిల్లలు అడిగితే దానికి నీ సమాధానం, మంచి క్రమశిక్షణ ఇచ్చాను, దైవభక్తి ఇచ్చాను. బైబిల్లో రాస్తుంది, అవ్వలో ఉన్న విశ్వాసం అమ్మలోకి వచ్చిందంట, అమ్మలో ఉన్న విశ్వాసం కొడుకులోకి వచ్చిందంట. చూసారా ఆ ట్రాన్స్ఫర్? ఏ విధంగా ఒకరితో ఆగిపోకుండా అలాగనే క్రమంగా వారి తర్వాత వారికి, వారి తర్వాత తన వారికి అలాగున ఆ అనుభవం కొనసాగుతూనే ఉంది. అలా ఉంటేనే మన ప్రాంతంలో దేవుని రాజ్యం కట్టబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని సంగమా, మీ అనుభవాలు మీతో ఆగిపోకూడదు. నా కాడికి వస్తే నా సేవ నాతో ఆగిపోకూడదు. నా తర్వాత ఈ సేవని 2 అభిషేకంతో, మరింత వేగముతో, మరింత ఒక ప్రత్యేకతతో ఈ సేవని కొనసాగగలిగిన ఒక వారసుడు తయారు కావాలి. అందరూ చేతులెత్తి ఆమేన్ అనండి గట్టిగా. ఆమేన్. నేను వారిని సిద్ధపరచాలి. మోషే సేవ మోషేతో ఆగిపోలేదు, యెహోషువ కొనసాగించాడు. మోషే చేయలేని పని యెహోషువ చేశాడు. ఏలియా సేవ ఏలియాతో ఆగిపోలేదు,
ఏలియా తర్వాత ఎలీషా చేశాడు. ఎలా చేశాడు అంటే రెండంతలుగా ఎక్కువ చేశాడు. అందుకే మీ భక్తి కన్నా మీ పిల్లల మీదకి రెండంతల భక్తి ఎక్కువగా రావాలి. చెప్పండి గట్టిగా. మీరు పొందుకున్న అభిషేకం కంటే మీ పిల్లల్లో మరింత బలముగా క్రియ చేయాలి. అప్పుడు మనం నేర్చుకున్న ఈ సత్యం, ఈ అనుభవాలు మనతో ఆగిపోదు. ఇది సృష్టి ధర్మం కూడా. జీవులు చూడండి, అవి పుట్టుట మాత్రమే కాదు, తనలాంటి వాటిని అవి పుట్టిస్తాయి. తనలాంటి వాటిని పుట్టిస్తాయి. సింహం ఉంది. ఆ సింహాన్ని పుట్టిస్తా 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 ప్రపంచమంతా వ్యాపించింది. అద్భుతమైన సత్యమేంటో తెలుసా? ఈ సింహం ఎక్కడికి వెళ్ళినా ఒకే రకంగా ఉంటుంది. చేతులెత్తి ఆమెనండి. మీరు ఎక్కడైనా వెజిటేరియన్ సింహాన్ని చూసారా? స్తోత్రం. ఆకుకూరలు తినే సింహాన్ని చూసారమ్మా ఎక్కడైనా? చూడలే. ఆకలేసిందంటే వేటాడి చంపుకొని తినే సింహమే. అంటే సింహం నైజం మారలే. అది ఆఫ్రికా సింహమైనా ఇండియా సింహమైనా దాని బుద్ధి దానికి ఉంటుంది. ఇంత విస్తరించిన దేవుడు కలగజేసిన ఆ స్వభావం ఉందే, ఆ స్వభావమే క్రమక్రమంగా విస్తరిస్తూ 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 ఈరోజు రేపు పుట్టే సింహానికి కూడా అదే లక్షణాలు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. గాడిదనే కంటుంది, గుర్రాన్ని కంటుంది. అలాంటి వారసత్వం మనము సంపాదించాలి. మనలాంటి భక్తి గల వారిని, మన పిల్లల్ని మనం తయారు చేయాలి. అందరూ ఆమేనని గట్టిగా. పిల్లోడు నేర్చుకుంటానులే అని పిల్లలకి ఇడిచిపెట్టకండి. మీరు నేర్చుకుంది మీ పిల్లలకి ఇవ్వండి. మొక్కై వంగనిది మ్రానుగా వంగదట. సో చిరు ప్రాయంలో, చిన్న వయసులో ఉన్నప్పుడే వారు నేర్చుకోవాల్సిన వాటిని నేర్పించడం మన బాధ్యత. వాక్యం అదే సెలవిస్తుంది. మీరు లేచినప్పుడు వాక్యం కనబడాలి. అలాగ మీ ఇల్లు డిజైన్ చేసుకోండి. పడక గదిలోంచి ఫ్రంట్ రూమ్లోకి వస్తే వాక్యం కనబడాలి. అలా డిజైన్ చేయండి. సరళలో చేయి తుడుచుకున్నా కూడా వాక్యం కనబడాలి. దేవుని వాక్యంలో రాస్తుంది ఈ మాట. మీరు వాక్యం చదవండి. మీరు చదువుట మాత్రమే కాదు, మీ పిల్లలకి చదివించండి. దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. అంటే ఆ దైవికమైన ప్రణాళిక ఉద్దేశం ఏమిటంటే, దైవిక సంబంధమైన అనుభవాలు, ఆశీర్వాదాలు అది మీతోనే ఆగిపోకూడదు. అది మీ పిల్లల్లోంచి అది కొనసాగాలి. చపలు కొట్టండి గట్టిగా, కొడాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వారసత్వముగా వాటిని పంచిపెట్టాలి. మన తనతో ఒక వారసుడు, తర్వాత ఇంకో వారసుడు, వాడికి ఇంకో వారసుడు. ఆస్తిని గురించి మాత్రమే కాదండి వారసత్వం, మంచితనంలో కూడా ఒక వారసత్వం కావాలి. అందరూ ఆమేనండి గట్టిగా. హల్లెలూయా. డబ్బుల దగ్గరనే వారసత్వపు గొడవలు వస్తుంటాయి. తండ్రి దగ్గర ఉన్న మనస్సు సంపాదించే పిల్లలు ఎంతమంది ఉంటారు? నాకు డబ్బుతో పని లేదురా, నాకు తండ్రి స్వభావం కావాలి అని ఆశించి ఆ స్వభావంలో వారసత్వం పొందే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీకు విషయం గుర్తు చేస్తాను. తప్పిపోయిన కుమారుని మనం బాగా తిట్టేస్తూ ఉంటాం, బుద్ధి లేనోడని, పనికి మాలిన తిరుగుళ్ళు తిరిగాడని, వేశ్యతో సాంగత్యం చేసి ఆస్తిని పాడు చేశాడని, తండ్రికి దూరం అయ్యాడని, తండ్రి మీద ప్రేమ లేదని, తండ్రి ఇంటి మీద ధ్యాస లేదని, అన్నీ వదిలి పారిపోయాడని, లోకాన్ని అనుభవించాడని ఎన్నెన్నో మాట్లాడతాం. అవన్నీ వాస్తవమే. అన్నిట్లో తప్పిపోయాడు. తండ్రికి దూరం అయిపోయాడు, తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు, తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, తండ్రి ఆప్యాయతకు దూరం అయిపోయాడు.
తండ్రి స్వభావానికి దూరం అయిపోయాడు, తప్పిపోయాడు. కానీ ఇంకోడు ఉన్నాడు, తండ్రి దగ్గరే ఉన్నాడు, తండ్రితోనే ఉన్నాడు. అతని గురించిన సాక్ష్యం ఏంటో తెలుసండి? నా సంతోషం కొరకు కనీసం ఒక గొర్రె పిల్ల కూడా అడగలేదు డాడీ. బయట తిరిగి వస్తాను కూడా నేను అనుకోలేదు డాడీ. తండ్రిని ఎన్నడూ విడిచిపెట్టలేదు, ఇంటిని వదిలిపెట్టలేదు. తండ్రితోనే ఉన్నాడు, తండ్రిని అంటుకునే ఉన్నాడు, తండ్రిని వెంబడిస్తున్నట్లుగానే ఉన్నాడు. ఏనాడు తండ్రికి ద్రోహం చేయలేదు, ఏనాడు తండ్రికి అపకారం చేయలేదు, ఏనాడు తండ్రికి అపకీర్తి తలపెట్టలేదు. He was with the Father. కానీ విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? అందరూ తలలపైకి తిన వైపు చూడండి. ₹1,00,00,000 మాట చెప్తున్నా. తండ్రితో ఉన్నాడు నిజమే, తండ్రిని విడిచిపెట్టలేదు నిజమే. కానీ తండ్రి స్వభావం రాలేదు కొడుకుకి, తండ్రి బుద్ధి రాలేదండి. తండ్రిది క్షమించే మనస్సు వీడికి లేదు, తండ్రిని చేర్చుకునే మనస్సు అది లేదు వీడికి, తండ్రిని ప్రేమించే మనస్సు అది లేదు వీడికి. మరి ఇంతకాలం ఎందుకున్నట్టు? ఉండి ఏం సాధించాడు? ఎంతమంది యేసయ్యకు దగ్గరగా ఉన్నామనుకుంటారు, సంఘానికి దగ్గర ఉన్నామనుకుంటారు, సేవకులకి దగ్గర ఉన్నామనుకుంటారు. దగ్గర ఉండటం మంచిదే, కానీ దగ్గర ఉన్న వాని స్వభావం ఎంత అనుసరిస్తున్నా? చాలామంది యేసయ్య క్లోజ్గా ఉంటారు. యేసయ్య అంటే ప్రేమ, యేసయ్య అంటే ప్రాణం, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆ మధ్య తాగుబోతుడు ఏమన్నాడో తెలుసా? రే నువ్వు ఎవరినన్నా పర్వాలేదు, యేసు మాత్రం అనవుతురా అన్నారట. తాగుబోతానికి ఎంత రోషం అండి, యేసుని ఎంత ప్రేమ. చంపుతానని అంటే చచ్చిపోతాను రా యేసయ్య కొరకు అంటాడు. తాగుబోతుడు యేసయ్య కొరకు చచ్చిపోతాడు, కానీ బ్రతకాడు. అదే వచ్చింది బాధ. యేసు ప్రభు కొరకు బ్రతికే వాళ్ళు తక్కువ. ఈ పెద్ద కొడుకు ఇంట్లో ఉండి తప్పిపోయాడండి. వాస్తవానికి లోకం తండ్రితో ఉన్నాడు అని ముద్ర వేసింది, కానీ దేవుడు అసలైన తప్పిపోయిన కుమారుడు చిన్నోడు కాదు, పెద్దోడే. కారణం ఏంటో తెలుసా? పరలోకానికి సాదృశ్యమైన ఇంటికి కథ ముగిసేటప్పుడు, ఉపమానం ముగిసేటప్పుడు లోపల ఉన్నవాడు బయట ఉన్నాడు, బయట ఉన్నవాడు లోపల ఉన్నాడు. సరైన మారు మనసుతో వచ్చాడు, చేర్చుకున్నాడు, కానీ లోపలే ఉన్నాడు, కానీ మారు మనసు లేదు. గుడి చుట్టూ తిరిగేవాడు, స్తోత్రం, గుడి మీదనే వేసేస్తాడు. తండ్రికి దగ్గర ఉన్నట్లుగానే ఉంటాడు, వెనుక చేయవలసిన అన్నీ చేసేస్తూ ఉంటాడు. స్వభావం రాలే. కొడుక, పెద్దోడ, తప్పిపోయావు రాను, నీకు పరలోకంలో నీకు స్థానం లేదు అని కథ ముగిసేటప్పుడు నువ్వు బయటికి వెళ్ళన్నాడు. ఇంతకాలం తండ్రితో ఉన్నాడు, కానీ పరలోకం చేరలేకపోయాడు. పరలోకం బయటికి పోవాల్సి వచ్చింది. పాఠం ఏంటో తెలుసా? ప్రతి ఆదివారం వస్తున్నాను కాదు లెక్క, సంఘానికి దగ్గర ఉన్నానని కాదు, యాక్టివ్ మెంబర్ కాదు, బాగా పరిచయంలో వాడబడుతున్నానని కాదు. ఇవన్నీ అవసరం. ఇంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? యేసయ్య స్వభావాన్ని అనుకరించే వారిగా మనం మారాలి. చేతులెత్తి ఆమెనండి, గట్టిగా చెప్పండి, గట్టిగా, ఇంకా గట్టిగా.